మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. హజారీబాగ్ లో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, జోనల్ కమిటీ సభ్యుడు ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, వరుస ఘటనలతో జార్ఖండ్ లో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పుకోవచ్చు. వరుసగా దాదాపుగా 5 రోజులుగా జార్ఖండ్ లో మావోయిస్టులపై జవాన్లు దృష్టి సారించారు. వరుస ఘటనలో కీలకమైనటువంటి నేతలు కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఇప్పుడు హజారీబాగ్ అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ తో పాటు డివిజన్ కమిటీ సభ్యుడిగా ఉన్న చెంచల్ ఇద్దరు కూడా మృతి చెందారు. మరో కీలకంగా ఉన్నటువంటి నాయకులు కూడా మొత్తం 5 కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో ఎదురు కాల్పులు ఏదో కొనసాగుతున్నాయి. ఇప్పటికే AK-47 307 రైఫిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. వరుసగా చూసుకున్నట్లయితే ఇటీవల జరిగిన భారీ ఎన్కౌంటర్ కు సంబంధించిన దాంట్లో కూడా జార్ఖండ్ లోనే ఇప్పటికీ ఈ ఘటనలు 2-3 రోజుల వ్యవధిలోనే కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు కూడా ఇద్దరు కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి నేత కూడా ఇటీవల కాలంలోనే మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనలు తీరవక ముందే ధ్యానం మొత్తం పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులను ఏరువేత లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర బలగాలకు సంబంధించి ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి జార్ఖండ్ సంబంధించిన ప్రాంతాల్లో కూడా చాలా కీలకంగా ఏరువేత మొత్తం కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మావోయిస్టులను ఒకవైపు 2026 మార్చి 31 లోపు కూడా దేశంలో అటు ఛత్తీస్గఢ్ తో పాటు భారతదేశం మొత్తం కూడా ఎవరు లేకుండా చేస్తామని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన నేపథ్యంలో మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా కాల్పులు కొనసాగుతున్నాయి. జార్ఖండ్ లో కొనసాగుతున్నటువంటి కాల్పుల్లో దాదాపుగా కీలకమైన నేతలు మరికొంతమంది కూడా మృతి చెందే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. 2 వర్గాల నుంచి కూడా బేస్ క్యాంపుల పైన కాల్పులు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సుమిత్ర, అంటే సైదులు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? కాల్పులు కొనసాగుతూ ఉన్నాయా? అలాగే మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యులు, జోనల్ కమిటీ సభ్యుడు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇరు వర్గాలకు సంబంధించి కూడా దాదాపు నిన్నటి నుంచి కూడా మావోయిస్టులు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కనుగొన్న సమాచారం మేరకు కూడా అటు కేంద్ర బలగాలు, అటు రాష్ట్ర బలగాలు 2 కూడా DRGF తో పాటు కోబ్రా బలగాలు పెద్ద ఎత్తున కూడా చుట్టుముట్టాయి. మొత్తం చుట్టుముట్టడంతో పాటు కూడా ఆ ప్రాంతాలకు సంబంధించి రాత్రి నుంచి కోమింగ్ నిర్వహించడంతో మావోయిస్టులు కీలకంగా ఒక షెల్టర్ జోన్ లో ఉన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ఆ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే మావోయిస్టులపై ఒక్కసారిగా జవాన్లు కాల్పులు జరపడంతో ప్రతిదాడులకు కూడా మావోయిస్టులు పాల్పడ్డారు. అయితే కీలకమైన నేతలను కాపాడుకున్న ప్రయత్నంలో ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి సహదేవ్ కావచ్చు, జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి చంచల్ కూడా పూర్తి స్థాయిలో కూడా అటు వాళ్ళిద్దరు కూడా అక్కడికి ప్రాణాలు కోల్పోయారు. మరో 3 కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి తెలుస్తుంది. వారు మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలకు సంబంధించి కూడా కీలకమైన నేతలు ఇంకా మరో 3కు సంబంధించిన దాంట్లో కూడా అటు కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళ, జోనల్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళతో పాటు తెలంగాణకి, ఆంధ్రాకి సంబంధించిన కీలకమైన నేతలు ఉంటారని కూడా భావిస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ 2 వర్గాల మధ్య భీకరమైనటువంటి కాల్పులు ఏదో కొనసాగుతుంది. ఆ ప్రాంతం తుపాకుల శబ్దంతో మారుమోగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే సైదులు ప్రస్తుతం జరుగుతున్న కాల్పులో ఎంతమంది మావోయిస్టులు అక్కడ పాల్గొంటున్నట్టుగా అంచనా వేస్తున్నారు? అంటే ఓవరాల్ గా జార్ఖండ్ కు సంబంధించి అంటే ఇటీవల కాలంలో మనం చూసాం తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటి కర్రెగుట్టలు కావచ్చు, నేషనల్ పార్క్ కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని వదిలి సేఫెస్ట్ జోన్ గా ఉన్నటువంటి జార్ఖండ్ కావచ్చు, ఇతర ప్రాంతాలకు ఒరిస్సా కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాలకు తరలి వెళ్లారనే సమాచారంతో అటు పూర్తి స్థాయిలో కూడా శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా మావోయిస్టులకి బలగాలకు సంబంధించి కావచ్చు, ఇటీవల కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గూడాలకు వస్తున్నటువంటి నాయకులు ఎవరు, కొత్తగా వచ్చినటువంటి వారు ఎవరు అన్న దాని మీద కూడా వారి ఆధార్ కార్డులు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పోలీసు ఇన్ఫార్మర్ల సమాచారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసు బలగాలు కావచ్చు, కేంద్ర బలగాలు, ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కూడా పూర్తిగా సమాచారం అందుకున్నారు. సమాచారం అందుకున్న తర్వాత అటు జార్ఖండ్ ప్రాంతాలకు పెద్ద ఎత్తున కూడా కొత్త వారు వస్తున్న నేపథ్యంలోనే నిఘా పెంచారు. నిఘా పెంచడంతో అటు కోబ్రా కావచ్చు, DRG బలగాలకు సంబంధించినటు CRPF సంబంధించినటువంటి బలగాలు పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులను ఏరువేతగా లక్ష్యంగా మొత్తం అడవులను మొత్తం కూడా జార్ఖండ్ దట్టమైన అటవీ ప్రాంతాన్ని జల్లడబడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో దాదాపు 100ల సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతోనే వారందరినీ కూడా కూమింగ్ లో మొత్తం కూడా చేపట్టారు. కూమింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు వర్గాలపై కాల్పులు జరపడంతో ఇప్పటికే 5 మృతి చెందినట్టుగా మనకు అందుతున్న సమాచారం. మృతుల సంఖ్య కూడా మరింత పెరుగుతుందని కూడా అంచనా వేస్తున్నారు. థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్స్.